ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇటు పిల్లలైనా కానీ ఇటు పెద్దలైన అడల్ట్స్ కూడా ఏంటంటే ఎక్కువ శాతంగా లేట్ నైట్స్ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? జంక్ ఫుడ్ కాకపోయినా ఎనీ ఫుడ్ ఆఫ్టర్ 7 or 8 PM తినడమే హానికరం. ఎందుకంటే లేట్ నైట్స్ కాఫీస్ తాగడము, లేట్ నైట్స్ టీ తాగడము, మిల్క్ రాత్రిపూట తాగి పడుకోవడం కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే ఇటు ఫ్యాటీ లివర్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకు చెప్పే ఆప్షన్స్ ఏంటి అని అంటే మనం తీసుకునే ఓవర్ కొలెస్ట్రాల్డ్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ అని అంటున్నారు. ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ కాకుండా చాలామంది ఆల్కహాల్ తీసుకోరు, కానీ రొటీన్ అల్ట్రాసౌండ్స్లో ఇప్పుడు మీరు చూస్తే అల్ట్రాసౌండ్స్లో ప్రతి 10 అల్ట్రాసౌండ్స్లో హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం ఎప్పుడైనా కానీ సాయంత్రం పూట మనకి స్నాక్స్ తినాలని లేకపోతే టేస్టీగా హాట్గా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం ప్లేస్ కానీ అది తయారు చేసే విధానం కానీ చూసుకోకుండా తినేస్తూ ఉంటాం. కానీ దానివల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇండైజెషన్ సమస్యలు కూడా వస్తున్నాయి అంటూ నిపుణులు చెప్తున్నారు. ఇదే కారణంగా కూడా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అయినటువంటి సమోసా కానీ, జిలేబీ కానీ, ఇతరత్ర స్ట్రీట్ ఫుడ్స్ పైన కూడా కొత్తగా కాషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా నిజంగానే అవి తినడం వల్ల ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయా, వీటికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం మనతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకు ఫుడ్ తినాలనిపించినప్పుడు మోస్ట్లీ స్ట్రీట్ ఫుడ్స్ లేదా ఆన్లైన్ ఫుడ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాం. సో వీటి వల్ల మనకి కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి అని అంటున్నారు. అందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? ప్రాణాంతకరమైన వ్యాధులు అది కూడా నిజమే. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తినే ఫుడ్లో పానీపూరి, గోల్గప్ప లాంటివి తినేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఈస్ కంటామినేటెడ్ వాటర్. ఓకే, వాటి ద్వారా మోస్ట్ కామన్ యాజ్ ఎ హెపటాలజిస్ట్గా లివర్ హెపటైటిస్ అంటాం, వైరల్ హెపటైటిస్. సో వైరల్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనే 2 డిసీజెస్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి లైఫ్ థ్రెటనింగ్ కాకపోవచ్చు, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ 1 to 2% ఆఫ్ ద ఛాన్సెస్ దే కెన్ గో టు లివర్ ఫెయిల్యూర్. అంటే లివర్ ఫెయిల్ అయిపోయి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పేషెంట్స్కి. సో కంటామినేటెడ్ వాటర్ వల్ల వైరల్ హెపటైటిస్ వస్తాయి. అది ఒకటే కాకుండా గ్యాస్ట్రోఎంటరైటిస్, అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, బ్యాక్టీరియల్ కావచ్చు, అమీబిక్ డిసెంట్రీ కావచ్చు, వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కావచ్చు, సివియర్ డీహైడ్రేషన్ అయిపోయి వాటి వల్ల కూడా హాస్పిటల్ అడ్మిషన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది రిగార్డింగ్ ఈ పానీపూరి ఇలాంటి వాటి వల్ల. రిగార్డింగ్ ఎప్పుడైతే మీరు ఇప్పుడు కరెంట్ టాపిక్ వాట్ ఎవర్ ఇస్ ట్రెండింగ్ ఇస్ నౌ ది జిలేబీ, సమోసా, వీటి వల్ల ఏంటంటే ది గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ హెల్త్ హజార్డ్ ఆన్ ఇట్ because of the high calorie intake, high amount of fat and high amount of calorie intake in those foods, whatever the junk foods whatever we have described. So వీటిలలో హై క్యాలరీ కంటెంట్ ఉంటుంది, హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో వాటి వల్ల నవ్ ద ఇండియన్ అర్బన్, బికాస్ ఆఫ్ ద అర్బనైజేషన్, ఈవెన్ దిస్ ఫుడ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇట్ పెనట్రేటెడ్ ఇన్ టు ది రూరల్ కమ్యూనిటీస్ ఆల్సో. సో అక్కడ కూడా హై క్యాలరీ ఇంటేక్ వల్ల ఇట్ లీడ్స్ టు ఒబిసిటీ. Obesity is one of the most common risk factor for fatty liver and many other diseases. Osteoarthritis, it affects every organ of the body. Obesity can lead to hypertension, BP పెరగవచ్చు, మధుమేహం, డయాబెటీస్ రావచ్చు, osteoarthritis and certain type of cancers, fatty liver అలాగే ఇగ్నోర్ చేస్తే it can lead to liver damage called cirrhosis of liver. ఒక్కసారి సిరోసిస్ వచ్చింది అంటే దట్ ఈస్ ద ఎండ్ స్టేజ్. దెన్ పేషెంట్స్కి సిరోసిస్ నుంచి అక్కడ నుంచి డీకంపెన్సేషన్ వచ్చేస్తే లివర్ ఫెయిల్యూర్ అయిపోతే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్సే ఉండవు పేషెంట్స్కి. సో ఒబెసిటీ చాలా ఎక్కువ కారణం అవుతుంది వీటి వల్ల, అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని దానిపైన హజార్డ్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. సో సార్, అంటే ఇప్పుడు ఈ ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని అంటున్నారు. సో అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? నవ్ డేస్ ఈ సమోసా,
బజ్జీ వీటిలలో ఏంటంటే ప్రాబ్లం, ఆల్ ది బజ్జీస్లో చాలా వరకు సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. హై సోడియం కంటెంట్ విల్ లీడ్ టు హైపర్ టెన్షన్, బీపీ పెరిగిపోతుంది. ఈ సమోసా వీటిలలో ప్రాబ్లం ఏంటంటే దే కంటైన్ హై అమౌంట్ ఆఫ్ క్యాలరీ అండ్ సమోసా ఇస్ మేడప్ ఆఫ్ రిఫైన్డ్ ఫ్లవర్ అండ్ అదే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూస్ చేయడం వల్ల వన్స్ ద ఆయిల్ ఈస్ రిపీటెడ్లీ యూస్డ్ ఇట్ విల్ కంటైన్ హై అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయో ఆయిల్లో దెన్ ఇట్ కెన్ లీడ్ టు డయాబెటీస్, ఇట్ కెన్ లీడ్ టు అదర్ దే ఆర్ కంటైన్ కార్సినోజన్స్ తయారై దానివల్ల క్యాన్సర్స్కి కారణం అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ కూడా సమోసా తయారు చేసిన వాళ్ళు రిపీటెడ్ ఆయిల్ అదే వాడతారు తప్ప ప్రతిసారి ఆయిల్ మార్చారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ ది అమౌంట్ ఆఫ్ క్యాలరీ విత్ ఏ బిగ్ సైజ్ సమోసా విల్ అమౌంట్ టు అరౌండ్ 200 to 250 కిలో క్యాలరీస్. ఒక్క జిలేబీతో 150 కిలో క్యాలరీస్ వచ్చేస్తాయి. అంత క్యాలరీస్ బర్న్ చేయాలి అంటే వీ నీడ్ టు వాక్ ఫర్ అట్లీస్ట్ 30 to 60 minutes ఎక్స్ట్రా దెన్ వాట్ ఎవర్ డైట్ వీఆర్ టేకింగ్. సో దీనివల్ల ది ఒబిసిటీ ఈజ్ ఆన్ రైస్ ఇన్ ఇండియా. ఈ ఒబిసిటీ నాట్ ఓన్లీ ఇన్ ది వెస్టర్న్ కమ్యూనిటీలో ముందు అక్కడే ఎక్కువ ఉండింది, ఇండియాలో తక్కువ ఉండింది. ఇప్పుడు అర్బనైజ్డ్ సిటీస్లో ఈవెన్ ఇట్ హ్యాస్ పెనెట్రేటెడ్ టు ది విలేజెస్ అండ్ టౌన్స్ ఆల్సో. అక్కడ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ స్నాక్స్, చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవి కూడా హెల్త్ హజార్డ్సే. ఇవి కూడా ఇప్పుడు ఎలా అయితే పానీపూరి వీటిపైన ఎలా అయితే చెప్పారో అలాగే అవి ఇంకా మోర్ డేంజరస్. దే కంటైన్ హై అమౌంట్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, దే కంటైన్ ప్రిజర్వేటివ్స్ అండ్ దోస్ ప్రిజర్వేటివ్స్ బికాస్ వాటికి షెల్ఫ్ లైఫ్ పెంచాలి అంటే 6 months 1 year షెల్ఫ్ లైఫ్ ఉండాలి అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయక తప్పదు. ప్రిజర్వేటివ్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో దట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది హెల్త్. దే కంటైన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, మోర్ ఆర్ లెస్ లైక్ ఎ జీరో ఫైబర్ అండ్ హై అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ ప్రిజర్వేటివ్స్. ఇవేవి కూడా మంచివి కాదు. ఫైబర్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకి డైజెషన్ సరిగ్గా ఉండదు. ఫైబర్ మనకి చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఫైబర్ ఎందుకంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ది ఫుడ్. డైజెషన్ ఒకటే కాకుండా ఈజీగా ఫ్రీ మోషన్ అవ్వడానికి హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ అవసరం. ఇంకా డయాబెటీస్ కంట్రోల్ కూడా మనకి హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ది డైట్ అవసరం. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏవి ఫుడ్స్లలో జిలేబీ కానీ సమోసా కానీ బజ్జీ కానీ వీటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఇస్ మోర్ ఆర్ లెస్ నియర్ టు జీరో. ఎందుకంటే ఇవి రిఫైన్డ్ బేసిన్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, మోర్ ఆఫ్ షుగర్. అవి తప్ప దీంట్లో ఫైబర్ ఏమి ఉండదు. ఫైబర్ ఉండనప్పుడు ఇట్ విల్ లీడ్స్ టు ఆల్ ది హై క్యాలరీ ఇంటేక్ విచ్ విల్ లీడ్ టు ఒబెసిటీ. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒబెసిటీ వల్ల అన్ని డిసీజెస్కు కారణాలు అవుతాయి. సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఒబెసిటీ వల్ల వస్తాయి, ఈవెన్ ఎఫెక్టింగ్ ద లివర్ ఆల్సో. సో అంటే ఇప్పుడు సార్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇటు పిల్లలైనా కానీ ఇటు పెద్దలైన అడల్ట్స్ కూడా ఏంటంటే ఎక్కువ శాతంగా లేట్ నైట్స్ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ లేట్ ఎనీథింగ్ ఈవెన్ జంక్ ఫుడ్ కాకపోయినా ఎనీ ఫుడ్ ఆఫ్టర్ 7 or 8 PM తినడమే హానికరం. ఎందుకంటే ఎనీథింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకోనే ముందు 3 hours ముందు ఏమీ తినకూడదు. పడుకునే ముందు అంటే మీనింగ్ నిద్రపోవడం అని కాదు, ఫ్లాట్గా బెడ్ పైన పడుకోవడం అనేది మీనింగ్. ఎందుకంటే ఫ్లాట్గా బెడ్ పైన పడుకున్నాము అంటే తిన్న ఫుడ్ రిఫ్లెక్స్ అయిపోయి అది రిఫ్లెక్స్ ఈసోఫేజిటిస్ అని ఫుడ్ పైప్లలో అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ ఇవన్నీ ఫామ్ అవుతాయి. అది ఒకటే కాకుండా లేట్ నైట్స్ కాఫీస్ తాగడము, లేట్ నైట్స్ టీ తాగడము, మిల్క్ రాత్రిపూట తాగి పడుకోవడం కూడా మంచిది కాదు. బికాస్ మిల్క్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ కాల్షియం. రాత్రిపూట కాల్షియం తీసుకుంటే మిల్క్లలో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. వీటి వల్ల రాత్రి మనం ఏమీ తినం కాబట్టి హై యాసిడ్ ప్రొడక్షన్ అయిపోయి వాటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అలాంటివి వస్తాయి. అది కాకుండా టీ అండ్ కాఫీ ఈవినింగ్ ఎనీథింగ్ ఆఫ్టర్ 5 PM బెటర్ టు అవాయిడ్ కాఫీ. బికాస్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఏం చేస్తుంది, మనల్ని మోర్ స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేస్తే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. సో ఎనీథింగ్ ఆఫ్టర్ 5 PM బెటర్ టు అవాయిడ్ కాఫీ, టీ, మిల్క్ ఆల్సో ఈవెన్ ఎట్ ద లేట్ నైట్. ఇంకా రాత్రిపూట అవర్ డిన్నర్ షుడ్ బి అ స్మాలర్ డిన్నర్, లంచ్ షుడ్ బి బెటర్ దాన్ ద డిన్నర్ వన్. డిన్నర్ ఎప్పుడైనా సరే చిన్న మీల్ ఉండాలి. అది కూడా అట్లీస్ట్ 3 hours బిఫోర్ లయింగ్ డౌన్ ఆన్ ది బెడ్ టైంకి 3 hours ముందే డిన్నర్ అయిపోతేనే అది మన ఆరోగ్యానికి మంచిది. సో సార్ ఇప్పుడు ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే ఇటు ఫ్యాటీ లివర్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకు చెప్పే ఆప్షన్స్ ఏంటి అని అంటే మనం తీసుకునే ఓవర్ కొలెస్ట్రాల్డ్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ అని అంటున్నారు. సో ఈ రెండిట్లలో ఎక్కువ ఏది ఎఫెక్ట్ చేస్తుంది లివర్ని? బోత్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్. ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ కాకుండా లివర్ డ్యామేజ్ కూడా అవుతుంది. ఓన్లీ ఆల్కహాల్ ఒకటే కాదు, మోస్ట్ కామన్ ఇప్పుడు కొత్త ఎంటిటీ ఈస్ నాఫెల్డీ.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే చాలామంది ఆల్కహాల్ తీసుకోరు, కానీ రొటీన్ అల్ట్రాసౌండ్స్లో ఇప్పుడు మీరు చూస్తే అల్ట్రాసౌండ్స్లో ప్రతి 10 అల్ట్రాసౌండ్స్లో 6 or 7 అల్ట్రాసౌండ్స్ ఆర్ షోయింగ్ ఫ్యాటీ లివర్స్. ఆ ఫ్యాటీ లివర్ ఉంది. అది చాలామందిని అడిగితే చాలామంది మేము ఆల్కహాల్ లైఫ్లో ఒక్కసారి కూడా టచ్ చేయలేదనే చెప్తారు. వాళ్ళకి ఫ్యాటీ లివర్ కావడానికి మోస్ట్ కామన్ కారణం ఒబిసిటీ. మన ఇండియన్ కమ్యూనిటీలో, ఇండియన్ అనే కాదు, ఏషియన్ జీన్స్లోనే వీ హ్యావ్ మోర్ ఆఫ్ విజరల్ ఫ్యాట్ వెన్ కంపేర్ టు ది వెస్టర్న్ వరల్డ్. మనకి లివర్లో ఫ్యాట్ ఎక్కువ జమ అవుతుంది కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా కూడా. సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా ఓవర్ వెయిట్ ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ శాతంలో పెరిగిపోతుంది. సో ఫ్యాటీ లివర్ ఇనిషియల్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఆ ఫ్యాటీ లివర్ కొన్నాళ్ళు అవుతే లివర్లో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. అంటే మనం ఎప్పుడైతే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక రక్త పరీక్ష చేస్తామో దాంట్లో లివర్లో ఎంజైమ్స్ ఉంటాయి, SGOT, SGPT. ద మోర్ స్పెసిఫిక్ ఈస్ ద SGPT, ALT అంటాం. కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్లో ALT అని ఇస్తారు. అది ఎప్పుడైతే నార్మల్ వాల్యూ కంటే పెద్దగా పెరిగిపోతుందో దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ దెర్ ఇస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద లివర్. అంటే లివర్లో డ్యామేజ్ ఆల్రెడీ మొదలైంది. అక్కడ నుంచి అలా నెగ్లెక్ట్ చేసేస్తే ఇట్ విల్ లీడ్ టు నాష్ నుంచి ఫైబ్రోసిస్ అంటే నార్మల్గా మన లివర్ ఎప్పుడైనా సరే సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అలా కాకుండా ఫైబ్రోసిస్ అంటే గట్టిపడ్డం. ఎప్పుడైతే లివర్ గట్టిపడుతుందంటే లివర్ ఫంక్షన్ తగ్గుతున్నట్టు. ఫ్యాటీ లివర్ నుంచి ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఇన్ఫ్లమేషన్ తర్వాత ఫైబ్రోసిస్ మొదలవుతుంది. ఫైబ్రోసిస్ 1, 2, 3, 4 అని ఉంటాయి. 4th స్టేజ్కి వెళ్ళాము అంటే లివర్ చాలా గట్టి పడిపోయినట్టు మీనింగ్. అక్కడ నుంచి రివర్సిబిలిటీ అనేది ఇంకో ఆప్షన్ లేదు. అక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం లేదు. అక్కడ హాల్ట్ చేసుకోవడం తప్ప రివర్సిబిలిటీ లేదు. సో సిరోసిస్ ఉన్న వాళ్ళు, లివర్ ప్రాబ్లం, జాండీస్ ఉంటే చాలామంది ఆల్కహాల్ ఒక్కటే కారణం అనుకుంటారు. ఆల్కహాల్ కంటే అదర్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఫ్యాటీ లివర్. చాలామంది ఆడవాళ్ళకు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం మేము ఈ మధ్యలో. ఎందుకు? వాళ్ళు ఒక్కసారి కూడా ఆల్కహాల్ అయితే టచ్ చేయలేదు, స్టిల్ వాళ్ళకి సిరోసిస్ వచ్చేస్తుంది. సిరోసిస్ ఎందుకు వస్తుంది? ఫ్యాటీ లివర్ నుంచి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఫైబ్రోసిస్ అయిపోయి వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన అవకాశం వస్తుంది. లివర్ డ్యామేజ్ అయిపోయి జాండీస్ వచ్చి పొట్టలో వాటర్ రావడము, వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేయడము, కోమాల్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంట్ వేరే ఆప్షన్ ఉండదు. సో మోస్ట్ కామన్ థింగ్ వీటన్నిటికీ మనము రూట్ కాజ్ చూస్తే ఒబిసిటీ అండ్ జంక్ ఫుడ్స్. వీటి వల్ల క్యాలరీస్, జంక్ ఫుడ్స్ తెలియకుండా 2-3 సమోసాస్ ఒకేసారి తినేయడం, అది ఒక మీల్తో ఈక్వలెంట్ అయిపోయి అవి తినేసిన తర్వాత కూడా మళ్ళీ డిన్నర్ చేయడం, ఒక మీల్తో ఈక్వలెంట్ అయిపోయి ఎక్స్ట్రా క్యాలరీ ఒక 500-700 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల దట్ లీడ్స్ టు ఒబిసిటీ. దాని నుంచి ఇవన్నీ అనర్థాలు మొదలవుతున్నాయి.